అల్లు శిరీష్ చెప్పిన డైలాగ్ డెలివరీ అయితే అస్సలు అది డైలాగ్ లానే లేదు. దానిలో ఒక ఎమోషన్ అలా ఏం లేదు. మెయిన్‌గా ఈ మూవీ ఒక తమిళ్ మూవీ 'టెడ్డీ' అని ఒక మూవీ ఉంటుంది. ఆర్య హీరో అందులో. ఆ మూవీ చాలా క్యూట్ ఉంటుందన్నమాట. ఎందుకు బాబోయ్ ఇలాగా చేస్తున్నారు, ఒక మంచి మూవీని ఇలాగా కిల్ అంటారు కదా, చంపేయడం అంటారు కదా, ఆ చంపేయడం ఎందుకు అలా చేస్తున్నారు అనిపించింది. నేను యోగేష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం బడ్డీ మూవీ రివ్యూ చూడబోతున్నాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇందులో అల్లు శిరీష్, అజ్మల్ అమీర్, గాయత్రి భరద్వాజ్ మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ డైరెక్టెడ్ బై శామ్ ఆంథోన్. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది హిప్ హాప్ తమిళ ఆది. అండ్ ఈ మూవీ మనకి కరెంట్లీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. ప్లాట్ చూసుకున్నట్లయితే హీరోయిన్ ఒకసారి ఒక రోజు ట్రావెలింగ్ చేస్తూ ఉండగా తనకి ఒక యాక్సిడెంట్ అవుతుంది. దాని తర్వాత ఆమెను కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే తను కామా స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు తన ఆత్మ ఏదైతే ఉందో అది బయటకు వచ్చేసి ఒక టెడీ బేర్లో స్ట్రక్ అయిపోయి ఉండిపోతుంది. సో తనకి ముందుంచే హీరోతో పరిచయం ఉంటుంది అల్లు శిరీష్తో. వీళ్ళిద్దరూ కూడా ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, తినేమో 80sలో వర్క్ చేస్తుంటుంది, తనేమో అల్లు శిరీష్ ఏమో పైలట్. సో తినేమో అల్లు శిరీష్ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడుగుతుంది, నన్ను ఎలా అయినా సేవ్ చేయు, మళ్ళీ నా బాడీలోకి నన్ను పంపించు అని. సో తర్వాత ఏమైంది, అసలు ఈ ఇష్యూని ఎలా క్రాక్ చేశారు అన్నదే మిగతా స్టోరీ. పాజిటివ్స్ అని ఏమైనా ఉన్నాయి అంటే టెడీ బేర్ అని చెప్పాలి. కొన్నిసార్లు ఆ టెడీ బేర్ మాట్లాడే మాటలు అండ్ చెప్పే మూవీ రిఫరెన్సెస్ అండ్ కొన్ని ఫన్నీగా మాట్లాడే మాటలు అవి కొంచెం అట్రాక్టివ్గా అనిపిస్తాయి. అండ్ అదే కాక టైటిల్ కార్డ్ ఏదైతే ఉందో టైటిల్ కార్డ్లో కూడా సెవెరల్ మూవీస్ హీరోస్ రెఫరెన్సెస్ని టెడీ బేర్తో రీప్లేస్ చేసి చూపిస్తారు అనమాట. సో అది కూడా బాగుంది అని నాకు అనిపించింది. ఈ రెండు తప్పించి ఇంకా ఈ మూవీలో నాకైతే ఎటువంటి పాజిటివ్స్ అన్నదే కనిపించింది. నెగిటివ్స్ అంటే డెఫినెట్లీ నేను ఫస్ట్ అయితే పర్ఫార్మెన్సెస్ అని చెప్తాను. ఎందుకంటే అల్లు శిరీష్ కానీ లేదంటే హీరోయిన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎవరైతే విలన్గా చేశారో అజ్మీర్ కానీ, వాళ్ళు ఎవరు కూడా అంత లెవెల్లో పర్ఫార్మెన్స్ అన్నది నాకు అనిపించలేదు. ఉన్న కొన్ని బిట్స్లో కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఏదో వెళ్తుంది అన్నట్టు ఉంది. అండ్ మెయిన్గా అల్లు శిరీష్ చెప్పిన డైలాగ్ డెలివరీ అయితే అస్సలు అది డైలాగ్ లానే లేదు. దానిలో ఒక ఎమోషన్ అలా ఏం లేదు. ఏదో ఒక పేజ్ చూసి చదువుతుంటారు కదా, అలా చదువుతున్నట్టే ఉంది. ఈవెన్ చదువుతున్నప్పుడైనా సరే కొంచెం ఎమోషన్ కనిపిస్తుంది. ఇప్పుడు యూజువల్లీ న్యూస్ రీడర్స్ అని వాళ్ళు ఆ స్క్రిప్ట్ చూసి చదివినప్పటికీ కూడా అందులో కొంచెం ఎమోషన్ అన్న యాడ్ చేస్తారు. బట్ ఈ మూవీలో అల్లు శిరీష్ ఆ మాత్రం కూడా యాడ్ చేయలేదు అన్న ఫీలింగ్ వచ్చింది. సో నాకైతే పర్ఫార్మెన్సెస్ అస్సలు నచ్చలేదు. అట్ ద సేమ్ టైం అజ్మీర్ ఉన్న పోర్షన్ కూడా ఎలా అయిపోయిందంటే తను మాట్లాడేది వేరే లాంగ్వేజ్ అండ్ మనకి చూపించేది తెలుగు, అలా చూపించేది అనమాట. దానివల్ల ఏంటి ఆ ఫీల్ అన్నదే రాలేదనమాట. పర్ఫెక్ట్గా మాట్లాడడం అన్నది జరగలేదు. అండ్ అజ్మీర్ కూడా యాక్టింగ్ వరకు ఓకే అనిపించింది. తను కూడా పెద్దగా ఈ క్యారెక్టర్కి న్యాయం చేయలేదు. సో నాకు అది ఫస్ట్ నెగిటివ్గా అనిపించింది. అండ్ మెయిన్గా ఈ మూవీ ఒక తమిళ్ మూవీ 'టెడ్డీ' అని ఒక మూవీ ఉంటుంది, ఆర్య హీరో అందులో. ఆ మూవీ చాలా క్యూట్ ఉంటుందన్నమాట. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది, చూడాలనుకుంటే చూడండి. అండ్ ఆ మూవీ ఏంటంటే క్యూట్ ఉంటుంది. ఆ మూవీ అఫీషియల్ అడాప్షన్ అనేది చెప్పారు. బట్ థింగ్ ఏంటంటే మీరు ఖచ్చితంగా అదే మూవీ పర్టికులర్గా రీమేక్ చేసినా సరే దీనికన్నా మంచి ప్రోడక్టే బయటకు వచ్చేది. మేము మళ్ళీ సొంతంగా తీస్తున్నాము, మేము రీమేక్ చెయ్యట్లేదు అని చూపించడానికి ఏదేదో చేశారు. అండ్ ప్రతిదీ కూడా ఇల్లాజికల్గా ఉంది, ఎక్కడ కూడా ఎంగేజింగ్గా అనిపించలేదు. అండ్ మెయిన్ సీన్స్ అన్నీ కూడా మెయిన్గా ఏం జరుగుతుంది అన్న పోర్షన్ అక్కడి నుంచి తీసుకున్న తర్వాత వీళ్ళు ఎగ్జిక్యూషన్ అయితే మాత్రం అస్సలు బాగోలేదు. స్క్రీన్ ప్లే బాగాలేదు. తీసుకున్న విధానంలో ఆ స్టోరీ వెళ్తున్న విధానం కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంది. నాకు ఎక్కడ కూడా ఎంగేజింగ్గా అనిపించలేదు. ఎందుకంటే నేను ఫస్ట్ ఆల్రెడీ 'టెడ్డీ' అన్న మూవీ చూసేసాను నేను. అది నాకు చాలా బాగా ఇష్టం. సో దానివల్ల దాని ఇంపాక్ట్ దీని మీద పడిందో, మేబీ కొత్తగా చూసే వాళ్ళకి అలా అనిపించదేమో అన్న ఫీలింగ్ వచ్చినప్పటికీ కూడా స్క్రీన్ ప్లే వైజ్ అండ్ డైలాగ్ రైటింగ్ అయితే అది కూడా బాగాలేదు. సో నాకైతే అంతగా వర్కౌట్ అవ్వలేదు. సో నేను డెఫినెట్లీ ఈ డైరెక్షన్ అండ్ అడాప్షన్ అన్నప్పటికీ కూడా స్క్రీన్ ప్లే అవన్నీ కూడా నాకు నెగిటివ్ లాగే అనిపించింది.
మూవీ ఫైనల్లీ నాకెలా అనిపించింది అంటే నాకైతే అస్సలు నచ్చలేదు. ఒకవేళ మీరు ఈ మూవీ ట్రై చేయాలి అనుకుంటే దీనికన్నా బెటర్గా ఉండే మూవీ టెడ్డీ అనే ఒక మూవీ ఉంటుంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో కరెంట్లీ అవైలబుల్గా ఉంది. అది చూడండి. మీకు అది చూస్తే ఒక ఇంటలెక్చువల్గా ఎలా బిహేవ్ చేస్తారు అండ్ ఆ టెడ్డీతో ఉండే సీన్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి, క్యూట్గా ఉంటాయి అండ్ ఒక సెకండ్ టైంలో మనం కూడా ఎమోషనల్ అవ్వచ్చు. అంత క్యూట్ మూవీని తీసుకొచ్చి ఒక స్టూపిడ్ మూవీ లాగా రీక్రియేట్ చేసేది అన్న ఫీలింగ్ వచ్చింది. నాకైతే చాలా బాధ అనిపించింది. నేను చూస్తున్నాను సేపు కూడా అదే అనుకున్నాను, ఎందుకు బాబోయ్ ఇలాగా చేస్తున్నారు, ఒక మంచి మూవీని ఇలాగా కిల్ అంటారు కదా, చంపేయడం అంటారు కదా, ఆ చంపేయడం ఎందుకు అలా చేస్తున్నది అనిపించింది. ఎందుకంటే మినిమం ఎమోషన్ అన్నది మనం కనెక్ట్ అవ్వేలేమన్నమాట. ఈవెన్ తమిళ్లో ఆ ఎమోషన్, క్యూట్నెస్ ప్రతిదీ నీట్గా ఉంటుంది, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇందులో అలాంటి ఎమోషన్ అసలు ఎక్కడ మినిమం 1 సెకండ్ కూడా కనెక్ట్ అవ్వలేదు. మేబీ డ్యూ టు పర్ఫార్మెన్సెస్, బ్యాడ్ స్క్రీన్ ప్లే, బ్యాడ్ స్టోరీ రైటింగ్ అలా అయినా మనం చెప్పొచ్చు. సో నాకైతే నచ్చలేదు. లేదు మేము అల్లు శిరీష్ మూవీ కాబట్టి మేము ట్రై చేస్తాము, ఏదో డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ ట్రై చేస్తాము అనుకుంటే ఐదర్ అదైనా ట్రై చేయండి, ఇదైనా ట్రై చేయండి. ఒకవేళ మీరు టెడ్డీ చూడాలనుకుంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. లేదు మేము బడ్డీ చూస్తాము అంటే మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యోగేష్ సైనింగ్ ఆఫ్ టు BHK టు బి హానెస్ట్ కంటెంట్.